స్వామి చరణమయ్యప్ప. ఈ ప్రపంచంలో మానవాళి మనసులలో అందరికంటే బలవంతుడు ఎవరు? బలము ఉంది కదా అని ఎదుటివారిని కొట్టడం కానీ, ఎదుటివారిని బెదిరించడం కానీ అందులోనే బలం ఉంటుందని కొంతమంది నమ్ముతారు. కానీ బలము అనేది అహంకారం అని. ఆ అహంకారం తోటి బలం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని మదబలంతో ఎదుటి వారిని చిన్న చూపు చూసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కానీ అది శాస్త్రం కాదు అనేది వాళ్ళు గ్రహించే లోపు వాళ్ళ జీవితమే శూన్యమైపోతుంది. కనుక ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలము అనేది ఈ కండరాలు కాదు. ఏముంది ఆ కండరాలల్లో? ఏమీ లేదు. చిన్న ముళ్ళు గుచ్చితే ఫ్రైజన్ అవుతుంది. ఆ ఫ్రైజన్ అయితే శరీరం అంతా తింటుంది. అవసరం అనుకుంటే ఆ రెక్కే కొట్టేస్తారు. మరి అది ఎట్లా బలం అవుతుంది? ఈ చెత్త ఎట్లా బలం? చెత్త అనేది, శరీరం అనేది ఈ ఆత్మకు కవచంలాగానే ఈ ఆత్మని నిరంతరాయంగా కాపాడే ఆత్మని ఒక గుడికి, దానికి రక్షణగా ఆత్మ వ్యవస్థని, ఆత్మ మనకు దాని ఏదైతే చేసుకుంటుందో దానికి సహకారంగా ఉండటమే ఈ శరీరం. కనుక ఇదే స్వాస్థ్యమని గర్వంతో విర్రవీగటం అనేది కరెక్ట్ కాదు. చిన్న జ్వరం వస్తే ఎల్లెల గలవ అంటావు, అవ్వ అయ్య రాముల దేవుడు అంటావు. మరి అది స్వాస్థ్యం అయితే నువ్వు అట్లెందుకు అంటావు? ఈ శరీరమే స్వాస్థ్యం అయితే, ఈ కండరాలే స్వాస్థ్యం అయితే నువ్వు అలా వండద్దు కదా. కనుక ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం, ఏదో బలం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని. డబ్బుదేముందండి? ఇవాళ రేపు చాలామందిని కూడా చూస్తున్నాం. అనుకోకుండా ఏదో ఒక రోగం వస్తే హాస్పిటల్కి పోతే లక్షలు కొడతానే ఇల్లు గుళ్ళు అవుతుంది. ఆ డబ్బు కూడా, దాన్ని కూడా మనం ఏదో డబ్బు ఉంది కానీ అహంకారంతో దాన్ని మనం ఎదుటోళ్ళ విన అహంకారం చూపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ కండరాలు కూడా శాశ్వతం కాదు. ఇది అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం దారి తీసినప్పుడు ఎదుటి వాళ్ళని కించపరచడం కానీ, ఎదుటి వ్యక్తులని అగౌరవపరచడం కానీ, వారిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తాం. అది కాదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక బలవంతుడు ఎవరా అంటే, నీకు బలం ఉంది కదా అని ఆ నీకంటే సరే శరీరం తక్కువ ఉంటుందో, చిన్నోడో పెద్దోడో బక్కోడో పలచనోడిని కొడతావు. ఆయనకి బుద్ధి ఉంది కనుకనే నీ వీనికి చెయ్యెత్తాడు, నిన్ను దూషించడు. తద్వారా నీ నుంచి ఎట్లా రక్షణ పొందానో గమనించి, నీ నుంచి అపాయం జరగకుండా చూసుకొని అక్కడ నుంచి జారుకున్నోడే బుద్ధివంతుడు, బలవంతుడు. జ్ఞానంతో, ముందు చూపుతోటి భవిష్యత్ ఏందనేది తెలుసుకొని, భవిష్యత్తులో మనకు రాబోయే దుష్పరిణామాలు కానీ వాటన్నిటిని గమనించుకుంటూ, మనం చేసే పని లోపల మంచిని చెడుని గమనించుకుంటూ
ఆ చెడుని రాకుండా మంచి జరిగేటట్లు ఆలోచించుకుంటా మనకు మనం సేఫ్టీగా ఉండి ధర్మంగా ముందుకు పోయి చిత్తశుద్ధితోని మనలా మనం రక్షించుకొని మన భవిష్యత్తు మనం నిర్ధారించుకొని ముందుకు సాగటమే అసలైన బలవంతుడు, అసలైన జ్ఞానవంతుడు. అందుకనే బుద్ధితోని మెదలాలి, జ్ఞానంతోని మనం వ్యవహారం చేయాలి. అజ్ఞానాన్ని తొలగించుకొని విజ్ఞానాన్ని పెంచుకొని బుద్ధి బలముతోటి ఈ సమాజంలో బతుకుతేనే నిజమైన బలవంతుడు, నిజమైన వ్యక్తి, నిజమైన మానవుడు కూడా. అందుకనే అందరికీ నమస్కారం. జై స్వామి చరణమయ్యప్ప, స్వామి చరణమయ్యప్ప. బలం అనేది స్వస్థం కాదు, డబ్బు అనేది స్వస్థం కాదు. ఆ రెండింటిని పక్కన పెట్టి మానవత్వంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మానవత్వంతో మెదిలితేనే అందరికీ గౌరవం. అందరూ ఒకరికొకరు, ఎవరు శత్రువులు కూడా కారు. అందరూ మిత్రుత్వంగానే బతుకుతారు. స్వామి చరణమయ్యప్ప.